హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక నిజం చెప్పబోతుంది ఆనంది అని తెలుసుకున్న ఇందు అయితే జ్యోతి మీద అటాక్ చేయబోతుంది. మరిక జ్యోతికి ఏం కాబోతుంది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఆదిత్య, ఆనంది, పూజారి ముగ్గురు కూడా ఇక ఇలా పెద్ద గురువు దగ్గరికి వచ్చేస్తారు. ఇక అతను చెప్తాడు కదా, నీ గండం తొలగిపోయిందమ్మా, నువ్వు నీ కన్న తల్లిని చేరుకునే సమయం వచ్చింది అని చెప్పడంతో ఇక ఆనంది చాలా కోపంగా దేవుడికి పూజ చేసి తన అమ్మ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక పెద్ద గురువు కాడికి వీళ్ళు వెళ్ళడం ఇదంతా ఇక ఇందుమతి జీవన చాటుగా వెళ్ళి తను చెప్పేది మొత్తం కూడా వింటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆనంది నిజం చెప్పడానికే బయలుదేరుతుంది. మనం వీళ్ళకంటే ముందుగానే వెళ్ళి ఆ జ్యోతికి ఏదైనా అపాయం కలిగించాలి. అప్పుడు ఇక కుట్టి నిజం చెప్పకుండా ఉంటుంది. లేకుంటే ఈరోజు ఏది ఏమైనా కుట్టి నిజం చెప్పేలా ఉంది అని చెప్పి ఇందు జీవన ఇద్దరు కూడా హడావిడిగా వీళ్ళకంటే ముందుగానే సూర్య ఇంటికి వెళ్తారు. ఇక అక్కడ జ్యోతి అయితే కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే జ్యోతికైతే సూర్య కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసి జ్యోతి అయితే సూర్యతో మాట్లాడుకుంటూ పెరట్లోకి వస్తుంది. అప్పుడే ఇక ఇందుమతి, జీవన ఇద్దరు కూడా ఇక వాళ్ళు వచ్చే టైం అవుతుంది, ఇంతలోపు ఈ ఆనంది వచ్చేలోపు మనం ఇక ఈ జ్యోతిని లేకుండా చేయాలి అని చెప్పి వీళ్ళు ఇక ప్లాన్తో ఉంటారు. అప్పుడే ఇక ఇలా జీవనైతే, పెద్దమ్మ ఏం చేస్తావో త్వరగా చెయ్యి, ఇక ఇప్పుడు వచ్చి ఆ కుట్టి అసలైన తన కన్న తల్లి తనే అని చెప్పిందనుకో, ఇంకేమైనా ఉందా అని చెప్పి వీళ్ళు ఇక్కడ ఇక ఒక పెద్ద కర్ర తీసుకొని వెనుకాత నుండి జ్యోతి చూడకుండా గట్టిగా ఇందుమతి అయితే ఇక జ్యోతి తల పగలగొడుతుంది. దాంతో ఇక జ్యోతి అయితే ఇక అమ్మ అని చెప్పి కింద పడిపోతుంది. ఇక సూర్య అయితే, ఏంటి జ్యోతి ఏమైంది అని చెప్పి సూర్య అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక జ్యోతి సైలెంట్ అవుతుంది. సెల్ పక్కకు పడిపోవడంతో ఇక ఫోన్ మాట్లాడకుండా అలాగే ఉంటుంది జ్యోతి అయితే. ఇక పెరట్లో జ్యోతిని అలా పడవేసి ఇక కర్రతో గట్టిగా కొట్టేసి మళ్ళీ ఏమి తెలియనట్టు జీవన, ఇందుమతి ఇద్దరు కూడా ఇంట్లో లేనట్టే బయటకు వెళ్ళిపోతారు. ఇక అప్పుడే కుట్టి చాలా సంతోషంగా జ్యోతమ్మ జ్యోతమ్మ అని చెప్పి ఇంట్లోకి వస్తుంది. ఇక జ్యోతమ్మ ఎక్కడ లేదు, ఎక్కడుంది, ఇక నేను వస్తున్నానని ముందే చెప్పాను. ఇక జ్యోతమ్మ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, బిజీ టోన్లో పెట్టింది. అసలు ఏం జరిగింది జ్యోతమ్మకు అని చెప్పి కంగారు పడుతూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఇక కుట్టి అయితే ఇంతలోనే పూజారికైతే పెరట్లో జ్యోతి పడి ఉండడం కనిపిస్తుంది. అప్పుడే ఇక అమ్మ కుట్టి, మీ అమ్మ జ్యోతి ఇక్కడ పడిపోయిందమ్మా అని చెప్పి అనడంతో ఇక చాలా ఇక బాధతో ఏడ్చుకుంటూ కుట్టి అయితే అమ్మ జ్యోతమ్మ అని చెప్పి ఇక జ్యోతి దగ్గరికి వస్తుంది. ఇక వచ్చేసరికి జ్యోతి అయితే చాలా ప్రమాదంలో ఉంటుంది. తల నుండి బ్లడ్ చాలా పోతూ ఉంటుంది. ఇక స్పృహ లేకుండా జ్యోతి పడిపోతుంది. ఇక నేను నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, కానీ మా అమ్మకు నిజం చెప్పకముందే మా అమ్మకి ఇలా జరిగింది. ఇక పెద్ద గురువు గారు ఇక ఇలా గండం తొలగిపోయింది, మంచి రోజులు వచ్చాయని చెప్పాడు, కానీ నాకు మంచి రోజులు రాలేదు, ఇక నాకున్న గండం తొలగిపోలేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ పరిస్థితిలో జ్యోతిని చూసి కుట్టి అయితే అప్పుడే ఇక ఆదిత్య, పూజారి అయితే, ఏం కాదు నువ్వు ఏడవకానంది, వెంటనే అత్తయ్యను మనం ఇక హాస్పిటల్కి తీసుకెళ్దాం, అత్తయ్యకు ఏం కాదు అని చెప్పి ఇలా ఓదరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే ఏడ్చుకుంటూ ఇక తన అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. ఇక ఇంతలోనే వాళ్ళు వెళ్తూ ఉండగా ఇందుమతి, జీవన ఇద్దరు ఏమీ తెలియనట్టు ఇంట్లోకి వస్తారు. ఇక ఏమైంది కుట్టి, మీ అమ్మకేంటి అలా బ్లడ్ వస్తుంది, అసలు ఏం జరిగింది, ఏం చేశారు జ్యోతిని అని చెప్పి రివర్స్గా అంటూ ఉంటుంది ఇందు అయితే. ఇంతలోనే హడావిడిగా సూర్య కూడా వస్తాడు. జ్యోతికి ఏమైంది, ఫోన్ మధ్యలోనే కట్ అయిపోయింది అని చెప్పి ఇక సూర్య హడావిడిగా వస్తూ ఉండగా జ్యోతిని ఆ పరిస్థితిలో చూసి ఇక గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఏంటి కుట్టి, ఎలా జరిగింది, ఇంట్లో ఎవ్వరూ లేరు, పద్మమ్మ, జ్యోతి తప్ప ఇక ఈ కాంపౌండ్లో ఎవ్వరు లేరు, అసలు జ్యోతికి ఎలా జరుగుంటుంది, బీపీ ఎక్కువై ఉంటుందా, కింద పడిపోయి తలకు దెబ్బ తాకుంటుందా అని చెప్పి అంటూ ఉండగా ఇక అప్పుడే ఆదిత్య ఎత్తి, లేదు మావయ్య, తలకు దెబ్బ
తగిలితే ముందు భాగంలో తాకుతుంది. కానీ ఇక ఇది ముందు భాగంలో కాకుండా తల మధ్యలో తగిలింది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో బీపీ ఎక్కువయ్యో, తక్కువయ్యో పడింది కాదు. ఇక దీన్ని ప్లాన్ ప్రకారమే ఎవరో చేసినట్టు అనిపిస్తుంది. పక్కకు ఒక కట్ట కూడా పడివేశారు. ఇదంతా ఎవరు చేశారు అని చెప్పి ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు సూర్యతో. అప్పుడే ఇక సూర్య అయితే, ఏంటి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు? నా జ్యోతి మీద ఎవరో అటాక్ చేయడం ఏంటి? అలా ఎప్పటికీ జరగదు. నా జ్యోతికి అసలు శత్రువులే లేరు అని చెప్పి సూర్య మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే హడావిడిగా ముందు మనం అమ్మని కాపాడుకోవాలి అని చెప్పి ఇక ఇలా హడావిడిగా జ్యోతిని తీసుకొని అందరూ కలిసి హాస్పిటల్‌కి వచ్చేస్తారు. ఇక హాస్పిటల్‌లో డాక్టర్ అయితే జ్యోతికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇక ఇలా అన్ని టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ ఇలా చెప్తూ ఉంటాడు. ఇక జ్యోతి గారికి దెబ్బ తగిలి చాలా సేపు అవ్వడంతో ఇక తలలో బ్లడ్ క్లాట్ అయింది. కాబట్టి తనకి ఇక ఏం గుర్తుండదు. ఎప్పటికీ తనకు గతం గుర్తురాదు. ఇలా మనిషి ఉందంటే ఉంది. అంతేకాని తనకు మన సోహి ఇక ఇలా ఏది కూడా తనకు స్పర్శ కూడా ఏదీ తెలియదు. తను అంటే ఒక విధంగా చెప్పాలంటే తను ఇక బ్రతుకున్న చచ్చిన శవంతో పాటే ఇక మనం చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ డాక్టర్ అయితే. ఆ మాటలు విన్న కుట్టి, సూర్య, ఆదిత్య అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి ఇలా జరగడం ఏంటి? ఇక నా జీవితంలో మంచి రోజులు వచ్చాయనుకున్నాను. కానీ మా అమ్మకి ఇలా జరగడం ఏంటి అని చెప్పి కుట్టి అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే కుట్టి చాలా కోపంగా మహాగురువు దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి గురువుగారు మీరు చెప్పిందేంటి? ఇక నా గండం తొలగిపోయింది. మా అమ్మతో నిజం చెప్పమన్నారు. నేను వెళ్ళి నిజం చెప్పేలోపే మా అమ్మకి ఇలా జరిగింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? నువ్వెందుకు అబద్ధం చెప్పావు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మహాగురువు అయితే, అమ్మ కుట్టి, నీకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పమని అనలేదమ్మా. నువ్వు ముందుగా దేవతను పూజించు. తర్వాత ఒక మహాయజ్ఞం ఉంటుంది. అది పూర్తి చేసిన తర్వాతే నువ్వు నిజం చెప్పాలి. కానీ ఇంతలోనే నువ్వు వెళ్ళి నిజం చెప్పడానికి వెళ్ళావు. ఇక నీకున్న గండమే ఇక మీ అమ్మకు ఈరోజు ఈ పరిస్థితికి ఏర్పాటు చేసింది అని చెప్పి మహాగురువు అయితే ఇలా అంటూ ఉంటాడు ఇక కుట్టితో. ఆ మాటలు విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ మహాయోగం నేను చేస్తే మా అమ్మ మంచిగా అవుతుందా అని చెప్పి అంటూ ఉండగా, లేదు కుట్టి, ఇక జరిగిందేదో జరిగిపోయింది. మీ అమ్మ బాగుపడడం అంటూ జరగదు. ఎప్పటికైనా మీ అమ్మ ఆ స్థితిలో ఉండాల్సిందే. ఇక నీ జాతకంలో అలాంటి గండం ఉంది. ఇక ఇప్పటికైనా నువ్వు అన్ని దోషాలను నివారించుకుంటే మీ నాన్ననైనా కాపాడుకుంటావు. నీ వల్ల మీ అమ్మా నాన్నలకు ఇద్దరికీ దోషమే ఉంది. నువ్వు పుట్టగానే వాళ్ళకు దోషం మొదలైంది. మీ నాన్న బాగుండాలంటే ఇప్పటికైనా నువ్వు ఇక ఈ దోషాలన్నీ నివారించుకో. ఇక్కడే నేనే చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇక కుట్టి చేత మహాయోగం చేయిస్తూ ఉంటాడు ఆ మహాగురువు అయితే. అప్పుడే ఇక ఇందుమతి, జీవన ఇద్దరు కూడా ఇక కుట్టి మహాయోగం చేస్తూ ఉండగా ఇక వీడియో తీస్తూ ఉంటారు. ఎందుకంటే సూర్యకు చూపించాలి. జ్యోతికి ఇలా కావడానికి కారణం ఇక ఆనందినే. ఈ ఆనంది వల్లే జ్యోతికి ఇలా జరిగింది. ఇక ఆనందికి ఉన్న గండం వల్లే జ్యోతి ఈరోజు ఇలా నిశ్చల స్థితిలోకి వెళ్ళిపోయింది అని చెప్పి వీళ్ళైతే సూర్యకు ఇక చెప్పడం కోసం ఇక ఇలా ఆనంది, మహాగురువు ఇద్దరు మాట్లాడుకునే మాటలన్నీ కూడా ఇక వీడియోలో తీస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జ్యోతిని వదిలిపెట్టి జ్యోతికి, సూర్యకు ఏం కాకూడదని చెప్పి ఇక్కడ మహాయోగం మొదలు పెడుతుంది కుట్టి అయితే. ఇక ఇందుమతి, జీవన ఇద్దరు కూడా ఇక కుట్టి నిజం చెప్పి ఆ ఇంటికి వారసురాలయ్యి ఆస్తి మొత్తం కొట్టేయాలనుకుంటుందా? ఎలా ఆ ఇంటికి వారసురాలవుతుందో నేను చూస్తాను అని చెప్పి ఇక వీళ్ళైతే చాలా సంతోషంగా ఉంటారు జ్యోతికి అలా జరిగినందుకు. ఇక జ్యోతి అయితే 2-3 రోజులు హాస్పిటల్లో ఉండి తర్వాత మళ్ళీ పద్మమ్మలాగే ఇంటికి వచ్చేస్తుంది. సేమ్ పద్మమ్మలాగే పడుకోవడం తప్ప తనకేమీ ఇక గుర్తుండదు. ఏమి పని చెయ్యలేదు. ఇక పద్మమ్మ కోమాలోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక జ్యోతి మాత్రం ఇక ఇలా కోమాలో కాకుండా తనకు మతిస్థిమితం లేకుండా మనుషులతో ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది. తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇక ఇలా మొత్తం మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది జ్యోతి అయితే. ఎప్పటికీ తన ఇక కోలుకోదు. పద్మమ్మ ఇక రేపు కాకపోతే ఇక ఎల్లుండి ఏదో ఒకరోజు కోమాల నుండి బయటకు వస్తుంది. కానీ జ్యోతి అలా కాదు. ఇక ఎప్పటికీ ఇలా మెంటల్గా ఇక అందరికీ ఇలాగే కనిపిస్తుంది. తన స్థితి అలాంటిది అని చెప్పి ఇక డాక్టర్లు జ్యోతి గురించి అలా చెప్పి ఇంటికి పంపిస్తారు. ఇక
ఇంట్లో జ్యోతి చేసే చేష్టలకైతే విసుగొస్తుంది. ఇక సూర్యకు కూడా ఏంటి ఎలా ఉండే జ్యోతి ఎలా అయిపోయింది, ఎంతో తెలివైనది, ఇక లాయర్ నా భార్య జ్యోతి ఇలా అయిపోయింది, ఇది ఎవరు చేసుకున్న కర్మ, అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇక ఇలా సూర్య అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇందుమతి జీవన అయితే సూర్యను మరింత రెచ్చగొడుతూ ఉంటారు. సూర్య ఇదంతటికి కారణం ఆ కుట్టి అసలు ఏం చేసిందో తెలుసా? కుట్టి ఇంటికి వారసురాలు కావాలనుకుంది. ఇక ఇలా ఒక మహాగురువుని చేత పట్టుకొని ఇక ఇదంతా ఆడిస్తుంది. ఇక జ్యోతికి ఇలా కావడానికి కారణం కుట్టి. ఇక జ్యోతికి ఇలా అయ్యిందని చెప్పి కుట్టి సేవలు చేస్తూ ఈ ఇంట్లో ఎప్పటికీ ఉండిపోయి ఈ ఇంటికి వారసురాలు కావాలని చూస్తుంది. చూడు చూడు సూర్య, ఇక కుట్టి మహాగురువు ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో. ఇక కుట్టి చేసిన పని వల్ల ఈరోజు జ్యోతికి, ఇక రేపు నీకు, ఇద్దరికి ఇలాంటి స్థితి పట్టబోతుంది. మీ ఇద్దరిని ఇలా చేసి ఈ ఇంటి ఆస్తికి, ఈ ఇంటికి తను వారసురాలయ్యి ఇక అందరినీ ఒక ఆట ఆడుకోవాలని చూస్తుంది. ఇక కేవలం ఇది డబ్బు కోసమే కుట్టి ఆడుతున్న నాటకం అని చెప్పి ఇక ఇలా ఉన్నవి లేనివి అన్నీ కూడా కుట్టి గురించి చెప్తూ ఉంటారు సూర్యకైతే. ఆ మాటలు విన్న సూర్య అయితే, ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు? కుట్టి వల్లనే జ్యోతికి ఇలా జరిగిందా? కుట్టి మా కన్న కూతురని చెప్పిస్తుందా మహాగురువు చేత? ఇక కన్న కూతురని నమ్మించడం కోసం మహాయోగం చేసి ఇక ఇలా అన్ని పనులు ఇలా చేస్తుందా? ఎందుకు కుట్టి ఇలా చేస్తుంది? జ్యోతి అంటే కుట్టికి చాలా ఇష్టం, నేనంటే కూడా కుట్టికి ఇష్టం, అలాంటి కుట్టి మా జీవితాలని నాశనం చేస్తుందా అని చెప్పి అంటూ ఉండగా, అవును, ఇక మీరంటే కుట్టికి ఎందుకు ఇష్టమో తెలుసా? మీ వెనుక ఉన్న డబ్బు కోసం. ఈ డబ్బంతా తను కాజేయాలని ఇక ఈ ఇంట్లోనే చిన్నప్పటి నుండి ఉంది కదా. ఇక తనే మీ కన్న కూతురు జీవన కాదని ఆ మహాగురువుకి ఇక అబద్ధం చెప్పి నమ్మించింది. ఇక ఆ నిజం చెప్పడానికే ఇక జ్యోతి దగ్గరికి ఆనంది బయలుదేరింది. ఇక ఇంతలోపే ఇక అదంతా నిజం కాదు, ఇక ఇలా తన జాతకంలో దోషం ఉంది కాబట్టి తనిక ఇలా అబద్ధాన్ని నిజాన్ని చేసిందని ఇక దీనివల్లనే జ్యోతికి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు. అదంతా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాడు సూర్య అయితే. ఇక ఆ రోజు నుండి కుట్టి అంటేనే ఒక శత్రువులా చూస్తూ ఉంటాడు. ఏంటి కుట్టి, నీ వల్లనే ఇక జ్యోతికి ఇలా జరిగిందని ఇందుమతి పిన్ని చెప్తుంది, నిజమేనా అని చెప్పి అంటూ ఉండగా అప్పుడే కుట్టి ఎత్తి, అవును నాన్న, నా వల్లనే అమ్మకి ఇలా జరిగింది, నేను మీ కన్న కూతురునని చెప్పబోతూ ఉంటుంది. లేదు, నువ్వు మా కన్న కూతురువి కానే కాదు, జీవనే మా కన్న కూతురు, నువ్వు మా కన్న కూతురు అని ఇక ఇలా స్పర్శ తగిలితేనే, చెవికి వినిపించినట్టు ఉంటేనే ఇక మాకు ఇలా జరుగుతుంది, జ్యోతికి ఇలా జరిగింది, నాకు కూడా ఏదో జరుగుతుందని భయంగా ఉంది, కాబట్టి నువ్వు ఎప్పటికీ మాకు కన్న కూతురువి కాలేవు, అసలు నువ్వు ఒక దురదృష్టవంతురాలివి, జీవనే మా కన్న కూతురు, ఇక నువ్వు పుట్టి కన్న తల్లిదండ్రులను దూరం చేసుకున్నావు, ఇక అలాంటిది నువ్వు ఈరోజు మాకు కన్న కూతురువి ఎలా అవుతావు? ఎప్పటికీ కాలేవు, ఇక నీకు ఎప్పటికీ మేము తల్లిదండ్రులం కాలేవు కుట్టి, ఇక నువ్వు ఈ రోజు నుండి ఈ ఇంటికి రాకూడదు, జ్యోతిని చూసుకోవడానికి జీవనం ఉంది, మా పిన్ని ఇందు ఉంది, ఇక నీకు ఇక్కడికి రావడం అవసరం లేదు, నీ వల్లనే ఇదంతా జరిగిందని నాకు తెలిసింది, కాబట్టి నువ్వు ఇంటికి ఎంత దూరం అయితే మేమంతా ప్రశాంతంగా ఉంటాం, జ్యోతి కూడా ఎలాగైనా నయం చేయిస్తాను, ఇక ఇక్కడ కాకపోతే వేరే దేశానికి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి నేను జ్యోతిని బాగుపరుచుకుంటాను, అంతేకాని నీ నీడ ఈ ఇంటి మీద కూడా పడకూడదు ఇక అని చెప్పి చాలా గట్టిగా అంటూ ఉంటాడు సూర్య అయితే. ఆ మాటలు విని కుట్టి అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఏంటో ఏమో నా జీవితంలో మంచి రోజులు వచ్చాయనే లోపు మళ్ళీ మా అమ్మకి ఇలా జరిగింది, ఆ మహాగురు ముందుగానే మహాయోగం చేయించి ఉంటే ఇదంతా జరిగేది కాదు, ఇక మేము తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాం, నిజం చెప్పడానికి బయలుదేరాం, ఇక అమ్మకి ఇలా జరిగింది, అంతా నా వల్లనే ఈ కుటుంబంలో జ్యోతికి ఇలా జరిగింది అని చెప్పి ఏడ్చుకుంటూ కుట్టి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ జ్యోతి అయితే ఇక కుట్టిని చూసి చాలా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక జ్యోతికి మెంటల్గా మొత్తం డిస్టర్బ్ అయి ఇక ఏమీ అర్థం కాదు కదా. కుట్టి ఏడ్చుకుంటూ వెళ్ళడం చూసి నవ్వుకుంటూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక్కడ ఇందు జీవన కూడా అనుకున్నది సాధించాం, ఇక ఇప్పుడే సరైన మార్గం, ఈ కుట్టి ఇక అబద్ధం చెప్పి ఈ ఇంటి వారసురాలుగా చేరాలనుకుంటుందని సూర్యని నమ్మించాం, కాబట్టి ఇట్టే మనం ఆస్తిని కూడా సొంతం చేసుకోవాలి, ఇప్పుడే సూర్య మన చేతిలో ఉన్నాడు జీవన, ఇప్పుడు సూర్య మనం ఏం చెప్తే అది వింటున్నాడు, కాబట్టి ఇక ఇప్పుడు జ్యోతి కూడా మతిస్థిమితం లేదు, తనకు మతిస్థిమితం వచ్చి ఒకవేళ సూర్య జ్యోతిని బాగుపరుస్తే మనకు ఆస్తి ఎప్పటికీ
దక్కదు. ఇక మీ నానమ్మ, ఇక హైమ కూడా ఇంట్లో లేదు. ప్రస్తుతానికి ఇక జడ్జి గారు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. సూర్య ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక సూర్య చేత మనం ఆస్తి మొత్తం మన పేరు మీదుగా రాయించుకోవాలి అని చెప్పి ఇందు అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే సరే పెద్దమ్మ, ఎలా ఎలా ఇప్పుడు ఆస్తి పేపర్స్ తీసుకొచ్చి నాన్నకివ్వను, ఇప్పుడు అమ్మకు బాగులేదు, ఈ టైంలో ఆస్తి పేపర్స్ గురించి మాట్లాడితే బాగుండదేమో అని చెప్పి అంటూ ఉండగా, పిచ్చిదానా ఈరోజు కాదే రేపు నుండి ఇక మనం అదే పని మీద ఉందాం, 2-3 రోజులు గడవని తర్వాత ఇక మనం ఆస్తి పేపర్స్ గురించి బయటకు తీసుకొద్దాం అని చెప్పి ఇలా ఇందో జీవన అయితే ఇలా అనుకుంటూ ఉంటారు. ఇక సూర్య చాలా బాధపడుతూ జ్యోతిని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోతికైతే ఏం అర్థం కాకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. జ్యోతి ఎన్ని రోజులున్నా అలాగే ఉండాలి, లేకుంటే తను శాశ్వతంగా పైకి పోతుందని డాక్టర్లు చెప్పిన మాటలే పదే పదే సూర్యకు గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ సూర్య బాధపడుతూ ఉంటాడు. అక్కడ కుట్టి అయితే ఇక తన కన్నీళ్ళు అయితే ఆగకుండా ఇక ఇలా ఏడుస్తూనే ఉంటుంది. ఆదిత్య ఓదారుస్తూనే ఉంటాడు. ఏంటి కుట్టి ఇలా జరగడం ఏంటి, ఇదంతా ఇందుమతే చేసిందేమని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగా, లేదండి మనం వెళ్ళేసరికి ఇందుమతి జీవన ఇంట్లో లేరు, అలాంటప్పుడు వాళ్ళు ఈ పని చేశారంటే ఎలా మనం నమ్మేది అని చెప్పి అంటూ ఉండగా, ఏమో ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉన్నాయేమో చూసి అసలు దొంగను పట్టుకుంటే బాగుండు, ఆ రోజు ఇక ఎవరు ఇంట్లో లేరని మామయ్య చెప్తున్నారు, కానీ ఈ పని చేస్తే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయారేమో వాళ్ళని నాకు అనుమానంగా ఉంది ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంది అయితే ఇక మనం ఆ ఇంటికి ఇప్పుడు వెళ్ళాం కదండి, మనల్ని రావద్దని నాన్న చెప్పారు, ఇప్పుడు ఎలా వెళ్ళి మనం అన్ని చెక్ చేస్తాం చెప్పండి అని చెప్పి ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే తప్పకుండా నేను కాకపోయినా చేతునైనా ఆ ఇంటికి పంపించి అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుంటాను, ఇక జ్యోతి అత్తయ్య కూడా త్వరగా మామూలు మనిషి అయ్యేలా నేను చూస్తాను, ఇక నువ్వేం బాధపడద్దు, ఇక నీకు మహాయోగం జరిగిపోయింది కదా, నీ జాతకంలో ఇక దోషం లేదని తేలిపోయింది, ఇప్పుడు నిజం చెప్పుంటే బాగుండేది, కానీ తొందరపడి మనమే ఇక అత్తయ్య ప్రాణాలకు ఇలా చేశాం, కానీ ఏది ఏమైనా చివరికి ఇక నీ దోషం పోయింది కాబట్టి ఇక అత్తయ్య బాగుపడాలి, తిరిగి నువ్వు నిజం చెప్పి వాళ్ళకు దగ్గర కావాలి, అంతే నేను కోరుకునేది అని చెప్పి ఇక్కడ ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక అక్కడ జ్యోతి ఇంట్లో జరిగిన గొడవ గురించి సునంద తెలుసుకొని, ఆనంది ఏంటి మరి ఇంత చీప్గా ఆలోచిస్తుంది, ఆనంది ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళ కూతురని నేను పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు జ్యోతిశ్వరుల కన్న కూతురని ఇలా నాటకాలు ఆడడం ఏంటి అని చెప్పి సునంద కూడా చాలా కోపగించుకుంటూ ఉంటుంది ఆనందినైతే. కానీ నిజమైన కూతురు ఆనందినని ఆదిత్యకు పూజారికి తప్ప మరెవరికీ తెలియదు, మళ్ళీ జీవనకు ఇందుమతికి తెలుసు, కానీ వాళ్ళు తెలిసినా చెప్పరు కదా, ఇక ఆస్తి కోసం ఆస్తి తమ చేతికి దక్కించుకునేంత వరకు వాళ్ళైతే నిజాన్ని బయట పెట్టరు, ఇక ఆస్తి పేపర్స్ కోసం ఇక ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒకరోజు జీవన ఆస్తి పేపర్స్ తీసుకొని ఇక సూర్య దగ్గరికి వెళ్తుంది. నాన్న ఈ ఆస్తి ఎప్పటికైనా నాకు దక్కాల్సిందే, శ్రీతనికి సగం నాకు సగం, కాబట్టి ఇక నువ్వు ఇప్పుడు వీటి మీద సైన్ చేయి నాన్న, ఇక మా అత్తగారింటి వాళ్ళు ఇక నేను ఏం తీసుకురాలేదు కదా, వాళ్ళు అడుగుతున్నారు నాన్న అని చెప్పి నెమ్మదిగా అంటూ ఉంటుంది సూర్య దగ్గరికి వెళ్ళి జీవనైతే. అప్పుడే ఇక సూర్య అయితే, ఏంటమ్మా జీవన ఇప్పుడు మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంది, నీకు ఇప్పుడు ఆస్తి పంపకాలు అవసరమా, ఇక తర్వాత అయినా నీది శ్రీతందే కదా ఇదంతా, తర్వాత నేను చూస్తాను కానీ నువ్వు ఇక వెళ్ళిపో అని చెప్పి సూర్య పంపించేస్తాడు. అప్పుడే ఇక ఇందుమతి అయితే, నీకు అడగడం కూడా చేత కాదు, ఎందుకే నా కడుపులో ఇలాంటిదని పుట్టావు, నెమ్మదిగా అడగాలి, ఇక ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ట్రై చేద్దాం కానీ నువ్వు ఇక రా అని చెప్పి ఇందుమతి సైగ చేస్తుంది. సరే అని చెప్పి జీవన వెళ్ళిపోతుంది. ఇక సూర్య జ్యోతి పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక రోజు కూడా మరి ఇక ఇప్పుడు ఇక ఆనంది ఆదిత్య ఎలాగైనా ఇక గండం తొలగిపోయింది అని చెప్పి నిజంగా ఇక ఆనందిని జ్యోతి సూర్యుల కన్న కూతురని చెప్పి ఎలా చెప్పబోతున్నారు, మరి ఇక జ్యోతిని ఎలా కాపాడుకోబోతున్నారు, జ్యోతిని కాపాడడం కోసం ఆనంది ఏం చేయబోతుంది, ఇదంతా ఇక తర్వాత వీడియోలో చూద్దాం. ఇక ఈ విధంగానైతే ఇందు అయితే మళ్ళీ ఇక ఆనంది మీద ఇక ఇలా పగ తీర్చుకోవడం కోసం జ్యోతినైతే అటాక్ చేయబోతుంది. అటాక్ చేసిన జ్యోతి పరిస్థితి ఇలా కాబోతుంది. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా, మరి ఇక ఏం జరుగుతుందనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.